వాళ్ళని రమ్మని చెప్పు. సార్ పిలుస్తున్నారు. రా. ఇది పోలీస్ స్టేషన్ తెలుసు కదా? నమస్కారం సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. విజయ్ కదా మీరు? అవును. ఈయన మీకు తెలుసా? తెలియకే. కృష్ణకుమార్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఏం జరిగింది? ఏదో జరిగిందనే కదా మిమ్మల్ని పిలిచాము. మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. అది ఊరి వాళ్ళు చెప్తారు. ఏనుగుల చెరువుని వెతుకుతూ అడవిలో తిరుగుతున్నా. అయితే ఏంటి? మాకు చెప్పే కదా వెళ్ళింది. అవును, చెప్పే వెళ్ళింది. గొప్ప అమ్మ నాన్నే మీరు. ఇప్పుడేంటి? ఒక ఆడ మగ కలిసి నడిస్తే ఒక చోటుకు వెళ్తే ఏంటి ఆకాశం తెగి పడిపోతుందా? కానీ ఆ ఊరు వాళ్ళు... ఊరోళ్ళ కథలు చెప్పకండి సార్. మీరంతా ఏ కాలంలో ఉన్నారు సార్? చూడండి, ఇది మా పోలీసులు చూసి గుర్తించిన సమస్య కాదు. ఊరు వాళ్ళు. ఆ ఊరు వాళ్ళు పిలిస్తే మా పోలీసులు తప్పకుండా వెళ్ళాలి కదా. మీకు తెలుసు కదా, ఊరోళ్ళు పిలిస్తే పోలీసులు వెళ్ళకపోతే అది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో. సార్, మేమేం చెయ్యాలి? ఏం లేదు, వీళ్ల పేరు మీద ఏ కేసు చార్జ్ చేయలేదు. అమ్మాయి మైనర్ కదా, తర్వాత తనకే ప్రాబ్లం అవుతుంది. కానీ వీళ్ళేం తప్పు చేయలేదు. వీళ్లతో ఇలా నడుచుకున్న ఊరి వాళ్ళ మీద కేసు లేదా? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా తనతో తప్పుగా నడుచుకుంటేనే కేసు పెట్టాలి. ఇలా ఊరి వాళ్ళ మాటలు విని పోలీసులు అడగకూడదు. ఇంకా ఆపండి. ఇప్పటికిప్పుడు నేను వీళ్ళు పబ్లిక్ ప్లేస్లో చేయకూడని తప్పు చేశారని వీళ్ళ మీద కేసు పెట్టగలను. తర్వాత మీరేంటో మీ గొడవేంటో తెలుసుకోండి. పెద్ద మాట్లాడుతున్నారు. ఓన్లీ అని సాయం చేద్దామని చూస్తుంటే పేరు అడ్రస్లన్నీ రాసిచ్చి వెళ్ళండి. రేపేమైనా అయితే మేము జవాబు చెప్పాలి కదా. ఇదిగోండి తన ఫోన్. థ్యాంక్ యూ. తర్వాత బయట ఊరు వాళ్ళు ఫోన్స్ పట్టుకుని నుంచొని ఉన్నారు. మోహన్ దాచుకుని వెళ్ళమని చెప్పండి. సార్, నా ఫోన్. ఇదిగో, మంచి అమ్మా నాన్నే. పిల్లలందరూ ఇలాగే తయారవుతారు. ఎలా? ఏంటి తమతో మాట్లాడలేదండి? మీరప్పుడే చెప్పారు కదా సార్, సందేహాస్పదంగా కనబడుతున్నారు, మీ మీద కేసు పెడతానని. ఆ విధంగా కేసు వేడి ఎప్పుడు జరగదు సార్. ఓ, చట్టాలు చదువుకున్నావు నువ్వు? చట్టం తెలుసుకోవడానికి లా కాలేజ్ వరకు వెళ్లాల్సిన పని లేదు సార్. రోజు పేపర్ చదివితే చాలు. ఒక స్త్రీ అనుమతి లేకుండా తనని ముట్టుకున్నా కూడా ఆ స్త్రీ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా తనని అరెస్ట్ చేసే తీరాలి సార్. అది మీరు చేశారా? అన్నీ తెలిసి నేను ఎందుకు మౌనంగా ఉన్నానంటే ఆ అమ్మాయికి ఏ సమస్య రాకూడదని మాత్రమే. థ్యాంక్ యూ సార్. పోలీస్ అలా ఏం లేదు, మీరేం భయపడకండి. చాలా థ్యాంక్స్ మేడం. మీరు ఫోన్ చేశాకే కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. ఏం పర్వాలేదు, నేను ఒక అమ్మనే కదా. థ్యాంక్ యూ. అది వస్తుంది పాప వస్తుంది. ఫోటోలు తీయరా రే. రే పక్క జరగండి రే. రే నా సెల్ క్లారిటీ ఉండదు. పక్క జరుగు బే. ఈ యాంగిల్లో బాగుంటుంది చిరక. ఏది ఏది ఇలా తిరుగు. పాప కార్లు చూడరా. ఏంటి ఏంటో చెప్పండి. మీకిప్పుడు ఏం కావాలి? నా కూతురు గురించి నాకు తెలుసు. మీ సమస్య ఏంటి ఇప్పుడు? ఒక ఆడ మగ కలిసి ఒక చోటుకి వెళ్తే ఒక చోట కూర్చుంటే ఈ ప్రపంచం అంతం అయిపోతుందా? అలాంటి ఈ ప్రపంచం నాశనం అయిపోయినా పర్లేదు, ముందు వెళ్ళి మీ కుటుంబాన్ని చూసుకోండి. మీరుండండి. వీళ్ళ గురించి నాకు తెలుసు. నాకేం భయం లేదు. పొరోయి ఆడవాళ్ళని చాటుగా చూసేవాళ్ళు వీళ్ళు. ఒక ఆడదైన ఉందా గుంపులో చూడండి. ఏ పని పాట లేని చీప్ మనుషులు వీళ్ళు. కూతురు గురించి చాలా గొప్పగా చెప్తుందిరా. అవునరా, పిల్లల్ని కరెక్ట్ గా పెంచిన అమ్మలకి పిల్లల్ని తాకితే చాలు వాళ్ళ మనసులో ఏముందో తెలిసిపోతుంది. అలాంటి అమ్మనరా నేను. అలాగే పెంచానురా నా కూతురు నేను. అరవండ్రా, గొంతు చచ్చిపోయిపోయే వరకు అరవండి.
పద వెళదు. ఇదేరా నా కూతురు? తీయండి రా, ఫోటో తీసుకోవాలా? తీసుకోండి. మీరేమనుకుంటున్నారు? ఒక ఫోటో తీస్తే పరువు పోతుందనా? మీరే చీప్ మనుషులు, అసహ్యమైన వాళ్ళు. ఒక్కొక్క తలకాయలు నరికేస్తాను. నువ్వు పదమ్మా. ఏంట్రా, మీ అందరికి సమాధానం చెప్పడానికి నా చెప్పు చాలరా? మమ్మల్ని ఊరేస్తారా ఏంటి? కాదు, కావాలంటే వివేక్ నే పిలుస్తాను, సాక్షాత్తు ముఖ్యమంత్రిని. చూస్తావా? ఏంట్రా చూస్తావా? లేదు, ఇంకేం ప్రాబ్లం లేదు. సరే, వివేక్ వివేక్ అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. మన సీటుకి ఎసరు పెడతా.